ఒకనాడు అశోక చక్రవర్తి తన మంత్రి మొదలైన వారితో పోతుండగా దారిలో ఒక బౌద్ధ భిక్షువు కనిపించాడు. అశోకుడు ఆ బౌద్ధ భిక్షువు పాదాలకు తల వంచి నమస్కరించాడు. అనంతరం మంత్రి అశోకుడితో, మహారాజా, మీరు దారిలో కనబడే ప్రతి సన్యాసి పాదాలకు తలవాల్చి నమస్కరించడం మర్యాదగా ఉండదు. ఇక ఎన్నడూ ఆ పని చేయవద్దని ప్రార్థన అన్నాడు. మర్నాడు అశోకుడు తన మంత్రికి ఒక మేకతల, పులితల, చనిపోయిన మనిషి తల ఇచ్చి వాటిని అమ్ముకురమ్మన్నాడు. మంత్రి ఆ తలలను ఒక సేవకుడి చేత మోయించుకొని అమ్మటానికి బయలుదేరాడు. మేకతల వెంటనే అమ్ముడయింది. తర్వాత పులితలను కూడా ఎవరో ధనికులు గోడకు అలంకరణగా ఉంచటానికి కొన్నారు. కాని మనిషి తలను కొన్నవారు లేరు. మనిషి తలను వెంటబెట్టుకొని మంత్రి అశోకుడి వద్దకు తిరిగి వచ్చి దాన్ని ఎవరూ కొనలేదని చెప్పాడు. చూశారా మంత్రి, మానవుడి శిరస్సుకు ఏమీ విలువలేదు. అలాంటి దాన్ని బౌద్ధ భిక్షువు పాదాలకు అంటిస్తే పోయే మర్యాద ఏమిటి అన్నాడు అశోకుడు.